జయ గణేష్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ 2025లో నేను ఈ నవరాత్రి మూడవసారి చేసేది ఎలా చేసుకున్నాను మీతో పంచుకుందాం అనేసి ఈ ఫొటోస్ ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఫస్ట్ డే నవరాత్రి, ఫస్ట్ డే అలంకరణ. ఇది వచ్చేసి సెకండ్ డే, రెండో రోజు ఇలా అలంకరణ చేసుకుంది. ఇంకా థర్డ్ డే కొంచెం శారీ స్టైల్ చేంజ్ చేద్దామనేసి ఈ విధంగా కట్టుకుంది. ఇంకా ఫోర్త్ డే వచ్చేసరికి గ్రీన్ శారీ కట్టుకుంది. ఇంకా ఫిఫ్త్ డే రోజు పంచమి అన్నమాట. ఆ రోజు ఇలా పాలు తాగడం చూసాను నేను. ఇంకా తర్వాత ఇది ఈవినింగ్ టైంలో కందదీపం ఉంది. ఈవినింగ్ తర్వాత సిక్స్త్ డే చాలా ఇంపార్టెంట్ డే నాకు. ఆ రోజు ఎందుకంటే కాల్ వచ్చింది నాకు, సౌందర్య లహరి మీ ఇంట్లో పారాయణం చేద్దామనేసి. అది చాలా అద్భుతం అండి. తర్వాత సెవెంత్ డే కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే గోదాదేవిలాగా తయారు చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చారు. అయితే ఆ అమ్మవారికి వేసిన మెడల్లో ఆ దండలు స్వామివారికి వేశాను. ఇంకా తర్వాత 8వ రోజు ఉదయం, 8వ రోజు సాయంత్రమే ఈ పారాయణం పెట్టుకున్నామండి. అంటే వాళ్ళు కాల్ చేశారు, మీ ఇంట్లో చదువుదామనేసి పారాయణం గ్రూప్ వాళ్ళు. సరే ఈవినింగ్ చేద్దామనేసి 8వ రోజు అష్టమి రోజు అది కూడా చదివించాము. योगिनी योगदा योग्य योगानंदा युगंधरा इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदा सद्रूपधारिणी अष्टमूर्ति गायत्री लोकयात्रा विदायिनी एकाकिनी भूमरूपाणि द्वैतवर्जिता अन्नदा वसुधा रुद्रा ब्रह्मैकस्वरूपिणी बृहदी ब्रह्मणि ब्रह्मे ब्रह्मानंदा परिप्रिया ఇలా ఈ విధంగా 8వ రోజు అది కూడా అష్టమి వచ్చింది. ఆ రోజు చాలా అద్భుతంగా సౌందర్య లహరి పారాయణం, లలిత పారాయణం, 108 బిల్వపత్రాలతోటి చేసామండి. అసలు ఇలా చేసామనేసి అస్సలు అనుకోలేదు. అన్నీ సడన్గా జరిగిపోయినవి. చాలా అద్భుతంగా చేసాము. వచ్చిన వాళ్ళకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు అమ్మవారు కూడా చాలా అందంగా తయారయ్యారు. ఎంత మంచిగా అంటే లలితా మహాత్రిపుర సుందరి దేవి లాగానే తయారయ్యారు. అలానే వచ్చి కూర్చున్నారు. शिव शक्ति जाणु मा शिव शक्ति जाणु ब्रह्मा गणपति गाऊं ब्रह्मा गणपति गाऊं हर गाऊं हर ओम जयो जयो मा जगदम्बे मैया तृतीया प्राण स्वरूप त्रिभुवन ओम जयो जयो
मूला महालक्ष्मी माँ सचराचर व्याप्या माँ सचराचर व्याप्या चार भुजा चौदीशा चार भुजा चौदीशा प्रगट्या दक्षिण माँ ॐ जयो जयो माँ जगदम्बे मैया पंचमे पंच ऋषि पंचमे गुण पद्मा माँ पंचमे गुण पद्मा पंच सहस्रत्या सुहिये पंच सहस्रत्या सुहिये पंचे तत्त्वो माँ ॐ जयो जयो माँ जगदम्बे ఇలా 8 రోజులు గడిచాక 8వ రోజు మేము శ్యామల దండకం కూడా చదివాము. ఇది 9వ రోజు సీతాకొక చిలుక వచ్చి ఇలా నా చేయి మీద వాలింది. నేను అప్పుడు అంట్లు తోముతున్నాను. అయ్యో వాటర్ పడితే మళ్ళీ అది తడిసిపోతుంది కదా అనేసి దాన్ని అలానే తీసుకెళ్ళి అమ్మవారి భుజం మీద పెట్టాను. సీతాకొక చిలుక, చిలుక పేరులోనే ఉంది కదా చిలుక అనేసి అమ్మవారితో మాట్లాడుతూ ఉండమ్మా అని పెట్టాను. నెక్స్ట్ 10th డే రోజు అది వచ్చి నేను పని చేసుకుంటున్నాను, నా భుజం మీద వాలింది. అరే చాలా అద్భుతంగా అనిపించింది. అదొక నిజంగా మాటల్లో చెప్పరానిది. అది ఇంతకుముందు పిక్లో అది శివుడిని అటు సైడ్ చూస్తుంది, అమ్మ ఒక సెల్ఫీ ఇవ్వమ్మ అనేసరికి కొంచెం సేపటికి ఇటు తిరిగింది అది చూడండి. ఇంకా 10వ రోజు నెక్స్ట్ ఉద్యాపన రోజు. నా జీవితంలో ఇది మరపురాని రోజు. మా ఇంటికి ఏకంగా ఆది దంపతులే వచ్చారు. ఇలా కామాక్షి అమ్మ సమేతంగా గురువుగారి ఇంటికి వచ్చారనమాట. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.